ఈ పారైతే చూస్తుండగానే సంవత్సరం అయిపోయింది కదా! గీ పారు ఇయర్ ఎండ్ పాట్‌లక్‌లో నాకైతే పెద్ద టాస్కే పెట్టిర్రు. నో మైదా, నో షుగర్, నో ఎగ్గుతోని కేక్ చేయమన్నారు. మా అమ్మకి చెప్తే, "అరే! ఎందుకు ఫికర్ చేస్తావు మేము హూరా" అన్నట్టుగా ఖర్జూర, అరటిపండ్లేసి కేక్ చేస్తదంట పాండ్రి. మంచిగా ఖర్జూరాలైతే ఒక అర్ధగంట సేపు పాలు పోసి నానబెట్టుకోవాలి. అరటిపండ్లు మంచిగా మక్కినవి ఉంటాయి కదా! అవి ఇవి కలిపి బ్లెండ్ చేసేసుకోవాలన్నట్టు. ఇలా సన్నగా పేస్ట్ అయిన తర్వాత వడబోసుకోవాలి. ఎందుకంటే పొట్టు గిట్ల ఉంటే వెళ్ళిపోతది. దీంట్లోకి మనం ఏం చేసుకుందాం, మంచిగా బటరు కాగబెట్టేసుకొని ఒక కప్పడంతా మీకు కావాలంటే డిస్క్రిప్షన్‌లో డీటెయిల్స్ ఇస్తా గానీ, మనం మైదా కాకుండా గోధుమ పిండి వాడుతున్నాం కదా! గోధుమ పిండి జల్లించుకొని ఈ పేస్ట్‌లో మనము ఒక స్పూను బేకింగ్ పౌడర్, ఒక స్పూన్ బేకింగ్ సోడా, అట్లనే కాజు పలుకులు వేసుకున్నాం. వాల్‌నట్ కూడా వేసుకోవచ్చు. మంచిగా పొడి పొడి పిండికి ఇట్లా వేసుకొని కలుపుతా ఉండాలన్నట్టు. గిన్నెకి బటర్ రాసేసుకొని ఇది ఆల్రెడీ మిశ్రమం ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత దీంట్లో వేసి ట్యాప్ చేసుకోవాలి. మా ఇంట్లో ఓవెన్ ఖరాబ్ అయింది. అందుకే మా అమ్మ ఉప్పేసి గిన్నెలో మంచిగా ప్రీ హీట్ చేసిన తర్వాత ఒక 40-60 నిమిషాలు పట్టింది. కేక్ అయితే మంచిగా వంగిందన్నట్టు. ఇక ఇట్లా డ్యూటీ కాడ కూడా అందరికీ నచ్చింది. మీకు బి కావాలంటే చేసుకోరి. ఇవన్నీ మన ప్రొడక్ట్స్ అక్షయకల్పలో ఆర్డర్ పెట్టుకున్నాం. థాంక్స్ టు అక్షయకల్ప. రాత్రి పెడితే పొద్దుగాల వచ్చేసినాయి. ఈజీ అయిపోయింది.